నేను ఒక విషయాన్ని చెప్పాలనుకుంటున్నాను. మీరు ఆహారాన్ని తీసుకునేటప్పుడు మానసిక స్థితి ప్రశాంతంగా ఉంచుకోవాలి. మానసిక స్థితి ప్రశాంతంగా ఉంచుకోవడం అంటే పరిమిత చైతన్యం అన్నమాట. అది ఇట్ ఈజ్ ఫైనిట్ కాన్షియస్నెస్. ఆ పరిమిత చైతన్యాన్ని కలిగి ఉన్నటువంటి మీరు, అంటే మనస్సు అని మీరు పేరు పెట్టుకున్నారు కదా, ఆ మనస్సుని మీరు నిలకడగా ఉంచుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఆహారం తీసుకునే సందర్భంలో, ఆ సమయంలో, ఆ తీసుకున్నంతసేపు అంటే ఎటువంటి ఆలోచనలు మీరు ఎటువంటి తలంపులు, ఆలోచనలు మీ ఆహారం తీసుకున్నప్పుడు చేయకూడదు. ఆహారం పట్లే మీ ధ్యాస, శ్రద్ధ ఉండాలి. ఇది చాలా ఇంపార్టెంట్. అప్పుడు మీ మెటబాలిజం, మీ బాడీలో ఉన్న మెటబాలిజం సరిగ్గా ఉంటుంది. సరిగ్గా మీరు తీసుకున్న ఆహారం జీర్ణవంతమై అది ఎసిమిలేట్ అయ్యి డైజెస్ట్ అవుతుంది. అది అమృత తుల్యం అవుతుంది. అదే మీరు అమృతం తీసుకున్నా మీ మనోస్థితి గందరగోళంగా ఉంటే విషంగా అది మారవచ్చు. ఒక ఉదాహరణ చెప్తా. వీరబ్రహ్మేంద్ర స్వామి మీరు వినే ఉంటారు. కక్కయ్య అతనికి ప్రియమైన శిష్యుడు. రోడ్డు మీద వెళ్తూ రోడ్డు మీద ఎప్పుడూ చనిపోయిన కుళ్ళు కంపు కొడుతున్నటువంటి ఒక జంతువు మాంసం అక్కడ ఉంటే కక్కయ్యకి ఏమని ఆదేశించాడంటే, అతను వీరబ్రహ్మేంద్ర స్వామి గారు ఆ ఆహారాన్ని భుజించిన ఆయన అన్నాడు. గురువుగారు చెప్పారు కదా అని అతను అది ఆహారంగా భావించి, అక్కడ ఆలోచన అంటే ఏంటి, కాన్షియస్నెస్, ఫైనిట్ కాన్షియస్నెస్, అంటే పరిమిత చైతన్యం ఆలోచన చేసి దాన్ని స్వీకరించటం వల్ల అది అమృత తుల్యమైంది.